హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల చాలా కొందరికి రీచ్ అవుతుందండి. మేమైతే సమ్మర్ కదా, ఇంకా తోటలోకి అయితే వెళ్ళేసామండి. ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు, చెల్లెలు వాళ్ళు వచ్చేసారని ఇంకా మామిడి తోటలోకి అయితే వెళ్ళామండి. చూడండి, ఇక్కడ అయితే కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. చూస్తుంటేనే తినేసేయాలంత మంచిగా అనిపించిందండి. తోటలో అయితే తిరుగుతూ చూసుకుంటూ చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా మేమైతే కొంచెం పెద్ద కాయలు చూడాలని వెళ్తున్నామండి ముందుకైతే. ఇంకా తోట ఆయన లోపల ఉండే ఒక అతనైతే, అమ్మ పెద్ద కాయలు ఉన్నాయి అవి చూపిస్తాను లోపలికి రండి అన్నాడండి. ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి మేమైతే. ఇంకా లోపలికైతే వెళ్తూ ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ గుర్రము అది ఇది ఉందని. ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసామండి. చూడండి, మా చెల్లెలు అయితే ఎంత హ్యాపీగా మామిడికాయలని చూస్తుందో. ఇంకా మా ఆయన పిల్లలు అందరూ ఆడుకుంటూ తోటలో మామిడికాయలు ఏవి కావాలో ఏందో అని చూస్తున్నామండి. ఇంకా మొత్తం మాకు ఎన్ని కాయలు కావాలో అన్నీ కోసుకున్నామండి. అతనే కోసి ఇచ్చాడు, మేము కూడా కొన్ని కోసుకున్నామండి. ఇంకా మా ఆయన అక్కడ ఉన్నాయి అని చూపిస్తున్నాడండి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాయలు. మనకి మందు లేకుండా ఇలా చెట్టు మీద కోసుకున్న కాయలు పండించుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకి అనుమానం కూడా ఉండదండి, బయట ఏమేమి వాడతారో అని కూడా ఏమీ ఉండదు. ఇంకా మా పాప అయితే మామిడికాయలు చూపిస్తుందండి. ఇంకా చూడండి, ఒక్క చెట్టుకి ఆకు మాత్రం తక్కువ అండి. కాయలు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఇంకా మా అమ్మ కూడా ఇక్కడ మామిడికాయలు కోసేస్తుందండి. ఇంక ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి. మా అమ్మకైతే ఒక జామకాయ కోసి ఇచ్చేసాము. ఇంకా అది తింటూ ఆమె కూడా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉందండి. ఇంకా ఈయన కాయలు కోసిస్తాడండి మాకు. ఇంకా కాయలు కోసిస్తున్నాడు, ఎన్ని కావాలో అన్నీ కోసిస్తున్నాడండి. ఇంకా మన ఇష్టం అండి, మనకి ఏది నచ్చితే అది కట్ చేసుకోవచ్చు మనమైతే. ఇంకా మేమైతే కోసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసి చూడండి, మేమైతే ఒక 4 కిలోలు వచ్చాయండి. మా చెల్లెలు వాళ్ళు 16 కిలోలు తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు ఊరికి వెళ్తున్నారని వాళ్ళు 16 కిలోలు అయితే తీసుకున్నారండి. మేమైతే ఇక్కడే ఉంటాం కదా అని ఒక 4-5 కిలోలే తెచ్చుకున్నామండి. మళ్ళీ తెచ్చుకోవచ్చు అని వాళ్ళు ఊరికి వెళ్ళే హడావిడిలో ఉన్నారని ఇంకా మేమైతే టైం లేదని కొన్నే తెచ్చుకున్నామండి. ఇంక ఇంటికి వచ్చేసి అయితే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాయలు అయితే. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.